ఇంటర్మీడియట్ 10th పిల్లల్ని ఇక్కడ గ్యాదర్ చేపి మేము పోయేస్తాం వంటగది కాడికి. స్కూల్ స్ట్రెంగ్త్ 694 సార్, అంటే ఇంక్లూడింగ్ హాస్టల్. మనకి ఇంటర్మీడియట్ వరకు ఉంది సార్. అవును, ఇంటర్మీడియట్ వరకు 499 సార్. మిగతా వాళ్ళు ఇంటర్మీడియట్. ఏంటి పప్పు, ఆకుకూర పప్పా, రైస్ పోతుంది. గంజి ఉంచారా? గంజి ఎందుకని గంజి ఉంచడం లేదు? గంజి చెప్పారా మీకు? పోషక విలువలు ఉంటాయి, గంజి ఉంచకూడదని చెప్పారా? అందుకే ఉంచకూడదు, అందుకోసం అడుగుతున్నా. ఏది వీళ్ళ ఆగస్టు వరకు పడ్డాయి కదా స్కూలీ. జూనియర్ కాలేజీకి ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన ప్రాసెస్ ఒక 2 బిల్స్ పడ్డాయి. నేను ఎండిఎం సంబంధించి ఆగస్టు వరకు బిల్లులు పడ్డాయి. హాస్టల్ పడ్డం లేదు. హాస్టల్ కాదు సార్, మా స్కూల్లో చదువుకున్న ఇంటర్మీడియట్ ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు సార్. మా డేటా వాళ్ళది హాస్టల్ కదా. హాస్టల్ కాదు సార్, డే స్కాలర్స్ సార్. డే స్కాలర్స్ కూడా డే స్కాలర్స్ మిడ్ డే మీల్స్ ఇస్తాం కదా. మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం. ఎంతమంది ఉన్నారు డే స్కాలర్స్? 84 సార్. 84. ఇంతవరకు డేటా కూడా అడగలేదు సార్. జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ పక్కన ఉంది సార్, వేరే కాలేజ్. వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ మిడ్ డే మీల్స్, ఈ మిడ్ డే మీల్స్ వాళ్ళే చూస్తా ఉన్నారా? అది రాసుకో, అది గట్టిగా. వాళ్ళకు ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ 1 year పైన కదా స్టార్ట్ చేసి. జనవరి నుంచి స్టార్ట్. జూన్ సార్. వాళ్ళకి మాత్రం స్టార్ట్ అయింది సార్. ఎక్కడ? మోడల్ స్కూల్లో చదివే రెగ్యులర్ స్టూడెంట్స్ కు పడలేదు అంతే కదండి. వాళ్ళ వంట వాళ్ళు వస్తారే వర్కర్స్. అక్కడ ఎంతమంది పిల్లలు పోతే తీసుకెళ్తారు? ఎంత, 3 ఉన్నారు అక్కడ వాళ్ళు. వాళ్ళు ఇక్కడ వంట తయారు చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకెళ్తారా? అది అందరు కలిసి చేసుకుంటారు. ఓకే, బాగా చేయండి అమ్మా. ఇది వార్డెన్ ఉన్నారా హాస్టల్? అమ్మా నమస్తే, ఎవరు ఇక్కడ? పార్ట్ టైం టీచర్. కర్రీ, క్యాబేజీ. భోజనం అయిందా? అట్టేస్తారా? గంజి ఉంచుతున్నారా? గంజి ఉంచుతా ఉన్నారు. రమ్మన్నా ఇన్ఛార్జ్ వార్డెన్. అమ్మ గంజి ఉంచకూడదు, వాళ్ళు ఉంచుతా ఉన్నారే. అట్టేస్తులు పోసుకోవాలి. వాళ్ళు ఉంచుతా ఉన్నారు. ఎందుకు ఉంచితే అట్లా? దాంట్లో పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నారు. గంజి ఉంచితే గంజిలో విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. ఏదన్నా చూడండి మా వీడియోలో, ఏదైనా చూడండి. మోడల్ స్కూల్ వీడియోస్ అని పెడితే మస్తు వీడియోస్ వస్తాయి. ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్, ఫుడ్ కమిషన్ వాళ్ళు ఏం సజెషన్స్ ఇచ్చారు, ఏంది అనేది చూడాలి. ఊరికి ఏ పనికిరాని వీడియోలు అనేది చూడండి. మీకు మీ ఒక్క మోడల్ స్కూలు వీడియో చూడను, దాంట్లో మొత్తం అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా వస్తుంది. మరి ఎట్లా మీరు అవన్నీ చూసుకోవాలి కదా. పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నారు. 100 రూపాయలు పెట్టి బియ్యం 25 kg బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతా ఉన్నారు. అవి ఇక గంజిలో కరిగిపోతాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. అవి కరిగిపోయినప్పుడు గంజి ఉంచితే వెళ్ళిపోయా. ఏం లాభం గంజి ఉంచితే? గంజి ఉంచితే ప్రభుత్వం అనుకున్న ప్రాసెసే కొలాప్స్. నెక్స్ట్ టైం కాదమ్మా, 3.5 సంవత్సరం నుంచి మొత్తుకుంటా ఉన్నాము ఏపీ స్టేట్ అంతా. ఇంకా మీరు నెక్స్ట్ టైం అంటే ఇంకా ఇంకేం లేదు. గంజి ఉంచుద్దామ్మా, అట్టేసరి పోసుకొని అట్లే ఉడకబెట్టాలా. కొంచెం ముద్దైనా పర్వాలేదు. సన్నబియ్యం కదా ఇప్పుడు వచ్చేటివి, బియ్యం బాగున్నాయి కదా. మీరు గంజి ఉంచొద్దండి. ఎన్నిసార్లు చెప్పినా షోటోన్ షోలో శంఖ వదిలినట్టుంది మాకు. జాగ్రత్త చేయండి. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు
భోజనాలు వాటి మీద మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం. సక్రమంగా మెనూ ప్రకారం పెడుతున్నారు లేదా, క్వాంటిటీ అండ్ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మీకు ఇక్కడ భోజనాలు బాగుంటున్నాయా? మిడ్ డే మీల్స్ బాగుంటుందా? మధ్యాహ్నం మీరే చెప్పాల్సింది. అందరు తింటున్నారా? ఎవరైనా బాక్సులు తెచ్చుకుంటారా? ఎవరు తెచ్చుకోరా? అటు తెచ్చుకుంటారా? బాక్స్ తెచ్చుకుంటావా? ఎందుకని ఎందుకని బాక్స్ తెచ్చుకుంటా ఉన్నారు? ఎందుకని బాగుండడం లేదా? ఇక్కడ రైస్ మంచివి, సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం ఇస్తున్నది అకాడమిక్ ఇయర్ నుంచి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడే భోంచేయాలి. భోంచేస్తేనే ఇక్కడ మీకు రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని ఒక చిన్న కెన్నల్స్ విటమిన్స్ కలుపుతూ ఉన్నారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఇవి ఒక సన్న బియ్యపు ఆకారంలో తయారు చేసి 25 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు. అవి గంజి ఉంచకూడదు అనమాట. గంజి ఉంచితే అందులో పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి, ఆ విటమిన్స్. కాబట్టి అవి బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది. మీకు బాగా స్ట్రైట్ కూర్చోండి. దేని సపోర్ట్తో కూర్చున్నారు మీరు? బ్యాక్ బోన్తో కదా. ఆ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్లో నుంచి అన్నం తెచ్చుకుంటే ఇక్కడ చదువుల్లో వెనకబడిపోతారా? ముందు పోవాలి కదా మనం. లాస్ట్ టైం హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాసు? 5 చెప్పండి ఒకరు సౌండ్. 586. చూడండి, మన ప్రభుత్వ స్కూళ్ళలో 586 మార్క్స్ రావడం అంటే ఆషామాషి కాదు. మా జమానాలో ఎప్పుడు 87, 88 ఆ టైంలో 10th క్లాస్ హైయెస్ట్ 360 ఫస్ట్ క్లాస్. ఆ మార్క్స్ వస్తే పోలో అని పోయి దేవాలయాలు పోయి గుండు కొట్టించేది. ఇప్పుడు 500 దాటితే కానీ ఇట్లా చూడరు పైనుంచి కిందికి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో పెను మార్పులు వచ్చాయి. మొత్తం డిజిటల్ బోర్డ్స్, క్వాలిటీ అంతా మారిపోయింది. కాబట్టి మీరు దాన్ని క్యాచ్ చేయాలా. కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నారు మీరు. ఆషామాషి కాదు. ఏదో ఊరికి తూతు మంత్రంగా చదివితే పని కాదు. మీకు ఫ్యూచర్ ఉండదు. మంచి చదివి బాగా మంచి మార్క్స్ చదివి మీ జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీకు ఫ్యూచర్. ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది బయట. టాలెంట్ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారు. మీ స్కిల్స్ ఉంటే ఏమో సాధిస్తారు. మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు. మీ ఫ్యామిలీస్ మారిపోతాయి. ఈ తరం మారిపోతుంది మీకు. కాబట్టి బాగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి, ప్రేమగా చదవండి. ఊరికేదో టైంపాస్కు వచ్చినామా, చదివినామా, స్కూల్ అటెండ్ అయినామా, వెళ్ళిపోయినామా అనుకోకుండా బాగా సీరియస్గా తీసుకోండి. ఒక్క 5-6 సంవత్సరాలు మీరు ఇష్టంగా చదివారంటే లైఫ్ టర్న్ అయిపోతుంది. ఓకేనా? హాస్టల్ పిల్లలు భోజనం బాగున్నాయా? ఎవరు హాస్టలర్స్? ఇంటర్మీడియట్ హాస్టలర్స్ బాగున్నాయా మీకు హాస్టల్లో? ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? చెప్పాలా టకటక? తినట్లేదా మీరు? అవే గుర్తు లేదంటే ఇంకా చదువేం గుర్తుంటుంది మీకు? తినే తిండి గుర్తు లేదంటే మీకేమైనా టిఫిన్స్ బాగున్నాయన్నీ? ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా మీకు? ఉప్మా మీ బద్ధశత్రువా? ఎగ్ రైస్ చేపిద్దామా? ఎగ్ రైస్ మీకు కాదు, డే స్కాలర్స్ కాదు, హాస్టలర్స్కు ఉప్మా బదులు థర్స్డే రోజు మార్నింగు ఉప్మా బదులు ఎగ్ రైస్. ఓకేనా? అయితే ఆ రోజు ఎగ్ ఇవ్వరు. రాసావా? త్వరగా రా. ఓకేనా? మీకు చిన్న గిఫ్ట్ వచ్చినందుకు. బాగా చదవాలా. బాగా చదివితేనే మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు, మంచి మంచి హస్బెండ్స్ వస్తారు, మంచి జాబ్స్ వస్తాయి, లైఫ్ బాగుంటుందమ్మా. మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఇంట్లో వాళ్ళు చెప్పింది మనం వినాలా ఒక లిమిట్. ఓకేనా బాయ్స్? బాగా టీవీ సీరియళ్ళు, సినిమాలు, సైకిల్ వేసుకొని తిరగడం అటు ఇటు ఇన్ని తగ్గించండి. ఎందుకంటే ప్రభుత్వం మంచి అవకాశాలు ఇచ్చింది మనకు. ఇక్కడ మంచి మిడ్ డే మీల్స్ పెడతా ఉంది,
క్లోత్స్, బుక్స్, షూస్, వాట్ నాట్ మీరు చదువుకోవాలి కానీ ఏమైనా ఇస్తాం. దాన్ని మనం అందిపుచ్చుకోవాలా, దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలా. ఇవన్నీ ఈ సొల్లు మాటలు, ఈ ముచ్చట్లు ఇవన్నీ కూడిపెట్టవు. పనులకు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉంటారు, ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలని జీతాలతో, చాలని వ్యాపారాలతో. అవన్నీ కాకుండా మీరు మీ లైఫ్ డిఫరెంట్గా ఉండాలంటే మీరు మంచిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఏం చెప్పట్లా? 250 ఉంటుంది సార్ ఎక్స్ ఎక్స్ట్రా. చిక్కీస్ వచ్చేసరికేమో 49 అంటే 4,920. జూనియర్ కాలేజీ స్టాక్ కూడా మా దగ్గర పెడుతున్నారు సార్. దానివల్ల ఇది ఒక ఎక్కడైనా రికార్డ్ ఒకటే కదండి. 200 వాళ్ళ రికార్డ్ రాయడం ఆపలేదు వాళ్ళు. 180 ఎట్లా అవుతుందండి? చిక్కీలో 180 ఉన్నాయి సార్. లేదండి, రైస్ కూడా ఒక డిఓ గారు, ఎండిఎం అండి చూడండి, ఇవి రైస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఎంత? 140 కేజీలా? 145 కేజీలు. ఎవరండి డేటా ఎంట్రీ ఆపరేటర్? ఎవరు ఎంట్రీ చేసుకునేది? రాజేష్ అమ్మనండి ఇట్లా మొత్తం ఉంది. ఓల్డ్ది ఒక 2.5 కింద ఉంది కానీ అవి వదిలేసి ఓల్డ్ మీరేనా ఎంట్రీ చేసుకునేది? టోటల్ చెప్పాను. ఏం చేస్తున్నావు బా రాజేష్? చెప్పేసారా? వేరియేషన్ వస్తా ఉంది. లేదు, నేను టోటల్ ఎక్కడ చెప్పారు అక్కడ 290 కేజీలు రైస్ ఎక్స్ట్రా ఉన్నాయి. చిక్కీస్ 180 ఉన్నాయి, 185 ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే బాగా వినండి. ఎగ్స్ ఎన్ని వచ్చినాయి, చిక్కీస్ ఎన్ని వచ్చినాయి, జాగ్రీ రాగి పౌడర్ ఎంత వచ్చింది, రైస్ ఎన్ని వచ్చినాయి, ఈరోజు ఎన్ని ఖర్చు అయినాయి, ఎంత రిమైనింగ్ మన కాడ ఉండాలా? దట్స్ ఆల్. డ్యామేజ్ ఎగ్స్ డ్యామేజ్ అయినాయి, ఇన్ని డ్యామేజ్ అయినాయి. అవి రాసుకోవడం కూడా రాకపోతే ఎట్లా? చెప్పండి. అంటే నువ్వు తక్కువ ఎక్కువ రాసుకొని ఏమైనా అమ్ముకుంటున్నావా? అంతే కదా. లేదు, నువ్వు లేదనేది నువ్వు కరెక్టే, కానీ మేము క్వశ్చన్ చేసేదానికి ఆస్కారం ఉంది కదా. మీరు అవన్నీ జాగ్రత్తగా రాసుకోవాలండి. జాగ్రత్తగా రాయాలి మీరు. చూడండి మళ్ళీ ఒకసారి ఫాలోఅప్ చేయండి. రికార్డ్స్ క్లియర్గా ఉండాలండి. అటు స్టాక్ ఎంత ఉంది, ఎంత మనం వాడినాము. ఈరోజు నిన్న ఇచ్చారు మీరు. ఇప్పుడు నిన్న 200 కేలు స్టాక్ వచ్చిందండి, ఈరోజు 120 కేలు ఇచ్చేసాము. 80 కేలు ఉండాలా? దట్స్ ఆల్. ఎగ్స్ 500 ఎగ్స్ వచ్చాయి, 160 ఎగ్స్ ఖర్చు అయినాయి, 340 ఉండాలా? అంతే. లేదా దాంట్లో డ్యామేజ్ ఉంది, ఎన్ని డ్యామేజ్ ఉన్నాయి రాసేసుకోవాలా? అట్లా కానీ మీరు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఎవరు వాళ్ళకి ఇవ్వండి, టేక్ కేర్ టేకర్. ఓకేనండి, జాగ్రత్త చేయండి. రాకూడదు ఆ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఎవరో ఒకరు మా తరపు నుంచి వస్తారు, అప్పుడు కూడా ఇట్టే ఉంటే పోతావు ఇంటికి.